జాగ్రత్త అన్న, జాగ్రత్త కూర్చో. జాగ్రత్త. అన్నా ఎక్కడే కూర్చో అన్నా, నేను వెళ్ళి వాటర్ పట్టుకొస్తాను. అన్నా ఇదిగో అన్నా, వాటర్ తాగు. ఏంద్ర సేదులో రాక రాక చాలా రోజుల తర్వాత మాట వస్తే ఇలా జరిగిందేంట్రా? కొత్తగా ఏం జరిగిందన్నా? ప్రతిసారి నువ్వు నిజం చెప్పాలనుకోవడం, చెప్పే లోపలే వాళ్ళ చేతిలో దెబ్బలు తినడం, ప్రతిసారి కామన్ గా ఇదే కదా జరిగేది. అవునరా, ఆ గౌతమ్ గాడేంట్రా గ్యాప్ లేకుండా అలా కొట్టాడు? వాడు డాక్టరా లేక తబలా వాయించేవాడా? వదిలే అన్నా, వాడేదో ప్రెస్టేషన్ లో కొట్టాడు, అందుకే వెనక ముందు చూసుకోకుండా నిన్ను వాయించేశాడు. ఫ్రస్ట్రేషన్ అవ్వాల్సింది నేను కదరా. నా బంగారం కోసం ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నానరా, ఇప్పటికీ అది నాకు దొరకనే లేదు. నువ్వు ఇంట్లోకి వెళ్ళగానే నిజం చెప్పేసి ఉండాల్సిందన్నా, చెప్పకుండా నాంచు, అందుకే దెబ్బలు తిన్నావు. అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను, స్ట్రైట్ గా పాయింట్కి రా అన్నా అని. కిక్కు కావాలి, మజా కావాలి అన్నావు. ఇప్పుడు వచ్చిందా కిక్కు మజా? రేయ్, సారీ అన్నా. అహల్య ఇంట్లో ఉన్నప్పుడే నిజం చెప్తే మనకు వర్కౌట్ అవుతుందిరా. అహల్యని ఇంట్లో నుంచి గెంటేస్తారు, అది లేనప్పుడు చెప్తే ఏంద్ర ఉపయోగమో? అది ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంట కదా. రేయ్, ఏంట్రా అలా చూస్తున్నావు? లేకపోతే ఏంటన్నా, పిచ్చా వెర్రా? నిజం చెప్తే ఆ ఇంట్లో వాళ్ళు అహల్యని బయటికి గెంటేస్తే ఆ అహల్యని నువ్వు తీసుకుని వచ్చేద్దాం అనుకున్నావు. ఇప్పుడు ఆ శ్రమ లేకుండా అహల్యనే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయిందని వాళ్లే చెప్తున్నారు కదా. కరెక్టేరా, అయినా అది ఎందుకు వెళ్ళిపోయిందంటావు? నాకేం తెలుసన్నా, ఆ గౌతమ్ గాడంటే విరక్తి పుట్టి వెళ్ళిపోయిందేమో. అట్లా జరిగే ఛాన్సే లేదురా. అహల్యకి వాడంటే చాలా ఇష్టం, పైగా ఈ ఇల్లు తనకి సేఫ్ కదా. అటు గౌతమ్ని ఇటు ఈ ఇంటిని వదిలేసి ఎక్కడున్నట్టు? అవన్నీ మనకెందుకన్నా, నీ రొట్టె విరిగి నేతిలో పడింది. అహల్యని వాళ్ళ ఇంట్లో నుంచి గెంటేయకుండా తానే వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే అహల్య ఎక్కడుందో వెతికి పట్టుకోవడం. కరెక్టేరా, అది ఎక్కడున్నా ఎతికి వెనక ముందు ఆలోచించకుండా దాని మెల్లో తాళి కట్టేస్తాను. పదన్నా, ముందు ఆ పని చేద్దాం. అహల్య ఎక్కడుందో పట్టుకుందాం. జాగ్రత్త, జాగ్రత్త, పట్టుకో పట్టుకో.